ఫోటో తీసుకో, వీడియో తీసుకో, మనమా జరుగునా జై శ్రీరామ్ ఎన్నికి మళ్ళా కృతజ్ఞతలు. 10వ తేదీ 8వ నెల 1993 పాలగిరి గ్రామంలో ఇక్కడ ఆంజనేయ స్వామిని అందరూ ప్రజల సేవా సమితిలో ఇక్కడికి వచ్చింది. 93వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం పిల్లల తరఫున పెద్దల తరఫున ప్రతి ఒక్కసారి ఇక్కడ గ్రామస్తులు కానీ అన్నదానం కానీ నైట్ కూడా భజన కానీ ప్రతి ఒక్కటి అంగవైవంగా ఇక్కడ జరుపుకుంటుంటాము. కాబట్టి అందరం కలిసిమెలిసిగా యూత్ ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని చాలా బాగా గొప్పగా సంవత్సరం ప్రతి సంవత్సరానికి విజయవంతంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని నిర్వహణ చేసుకుంటున్నాము. అట్లా గెన్నాంజనేయ స్వామి ఈ మధ్యకాలంలో దామోడి భోజనాలు ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చి సేవా కార్యక్రమం చాలా బాగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి ఆంజనేయ ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎస్ఆర్ మా ప్రజల తరఫున మా యూత్ తరఫున అందరికీ మా పాలగిరి గ్రామంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు మా గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఏమి జరగలేదు కనుక మేము ఎంతో ప్రతి సంవత్సరము శక్తి కొద్దీ ప్రతి శ్రావణ మాసంలో ఘనంగా ఈ మహోత్సవం జరుపుతున్నాము. ఇక్కడ వెలిసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ప్రజలకు. సకాలంలో వర్షాలు పడతాయి, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి దేవుని దయ వలన. కాబట్టి మాకు ఎంతో నమ్మకంగా ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామికి ఇలాంటి వేడుకలు ఎన్నో చేయడం మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా మహిమగల దేవుడు అని కూడా చెప్పవచ్చు. మేము అడుగుతానే ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో 3వ వారము 4వ వారము మెరవణి చేస్తున్నాము. ప్రజల సహాయంతో అందరి దయ ఉన్న మాకు ఆయన
సాక్షాత్తు సకాలంలో వర్షాలు కురిపించి సకాలంలో పైర్లు పండించి రైతులకు మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మేము ఆయన ఎల్లవేళలా నిత్యము నిఖిలము పూజ చేసుకుంటూ ఏడుకుంటున్నాము ఆంజనేయ స్వామి. టీవీ అనేది కొన్ని చిన్న ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ మధ్యకాలంలో ఒక పుట్టగొడుగులుగా ఎక్కువ వచ్చిన దానివల్ల ప్రజల్లోకి ఒక దేవుడి కార్యక్రమాలు అయితేనేమి ఒక సమస్యలు అయితేనేమి చాలా ముందుకు తీసుకెళ్ళి మేము పెంచకపోయిన దేవుని కార్యక్రమం కానీ మీరే వచ్చినందుకు కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి గెండాంజనేయ స్వామి దామబడి చాలా అన్నదానాలు అయితేనేమి ఒకసాట కాదు ఒకసాట పెట్టేవాళ్ళు ముందు 100 మందికి కనీసం 20 సార్లు అన్నదానం చేస్తున్నారు. ఇంకా గొప్పగా చేయాలని ఆ దేవునికి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అంటే ఇక్కడ 93లో ఆంజనేయ స్వామిని మేము నిలబెట్టుకున్న తర్వాత మేము చాలా అందరము ఫ్యామిలీస్లో బాగున్నాము. చాలా కలిసికట్టుగా ఆంజనేయ స్వామి రోజుకు సంవత్సరం రెట్టింపుకు చాలా ఉత్సవంగా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఇంకా బాగా చేసుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఎస్ఆర్ న్యూస్కు ధన్యవాదాలు. ఇట్లా పెట్టుకో. మా గ్రామమును గ్రామ ప్రజలను మా దేశమును దేశ ప్రజలను దేశ నాయకులను దీవించమని ఎల్లవేళలా ఆంజనేయ స్వామిని వేడుకుంటూ సకల సంపదలు కలగజేయాలని గ్రామస్తులకు మేము వేడుకుంటాము. ఎస్ఆర్ న్యూస్ పాలగిరి గ్రామం నుండి వచ్చినందుకు మీకు ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు. ఇక్కడ పాలగిరి గ్రామంలో 10వ తేదీ 1993 నుంచి ప్రతి సంవత్సరము అంగవైభవంగా గ్రామోత్సవం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ముందుకు వచ్చి చాలా బాగా రెట్టింపుగా ఒక ప్రోగ్రామ్స్ అయితేమి హరికథలు అయితేమి మామూలుగా భజన అయితేమి చాలా బాగా చేసుకుంటున్నాము. దాంతో ఇక్కడ పాలగిరి గ్రామంలో శ్రీమల్ల రాజశేఖర అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం 25,000 చందా కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ సంవత్సరం అన్నదానానికి కూడా ముందుకు వచ్చినాడు. ఆయనకు కూడా ప్రత్యేకంగా మా ఆంజనేయ స్వామి తరఫున ప్రజల తరఫున మా యూత్ తరఫున ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఏ విషయంలో అయినా ప్రతి ఒక్క విషయంలో కూడా అడిగిన వెంటనే సహాయం చేయాల గుణమైనది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆంజనేయ స్వామికి గెండాంజనేయ స్వామికి దావలు కూడా కొన్ని 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాడు. కాశీనాయన కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా అన్నదానాలు చేస్తున్నాడు. ఆయన కుటుంబానికి ఆయన పిల్లలకు ఆశీస్సులు ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మా యూత్ తరఫున మా ప్రజల తరఫున ఆయనకు కూడా ఆంజనేయ స్వామి తరఫున ఆశీస్సులు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు.